పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచినట్లుగా కొద్ది నిమిషాలు ప్రభువా మీ వాక్యాన్ని వినుట ద్వారా కూడా మీ నామానికి మహిమ కలుగుతుంది కనుక కుడి వచ్చిన ప్రతి ఒక్కరూ శ్రద్ధాసక్తి కలిగి, శ్రద్ధాభయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప దయచేయండి. నాతోనూ, మాతోనూ, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితోనూ కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచమని యేసే నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి గత శనివారం చిన్న ప్రార్థన చేసుకుని మరొక మీటింగ్కి వెళ్ళవలసి వచ్చింది. అందుకని గత శనివారం స్త్రీల వర్తమానాన్ని అందించలేకపోయాను. చాలామంది ఎదురు చూశారు, దయచేసి మన్నించాలి. ఈరోజు ప్రతి శనివారం స్త్రీలను గురించిన వర్తమానం వింటున్నాం. అలాగే ఈరోజు కూడా మరొక స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంతవరకు 41 మంది గురించి మనం విన్నాం. ఈరోజు రాసుకోండి, 42వ స్త్రీగా సెరూయా అనే స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చాలామందికి సెరూయా అనగానే నేను స్త్రీల గురించి చెప్తున్నాను కాబట్టి స్త్రీల వర్తమానం అని చెప్పాను కాబట్టి మీకు అర్థమై ఉండొచ్చు సెరూయా అంటే స్త్రీ అని. చాలామందికి బైబిల్ చదివే వాళ్ళకి సెరూయా అనే మాట పదే పదే కనిపిస్తుంది, కానీ అసలు సెరూయా అనే పదానికి స్త్రీయా పురుషుడు అనేది కూడా చాలామందికి తెలియనటువంటి విషయం. ఎవరు ఈ సెరూయా? సెరూయాని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు, అనేక మంది జీవిత చరిత్రలు మనం ధ్యానం చేస్తూ అనేకమైన ఆధ్యాత్మికమైన పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు సెరూయా అనే స్త్రీ గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈమె ఒక చక్కని గొప్ప తల్లి అనటానికి ఒక నిదర్శనం, నిలువెత్తి రూపం సెరూయా. సెరూయాలో ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని మనం గ్రహించాలి, వెలికి తీయాలి. ఎందుకంటే ఆమెను గురించిన ప్రస్తావన క్లియర్గా రాయబడలేదు, కానీ ఆమె పేరు మాత్రం పదే పదే ప్రస్తావించడం జరిగింది. మొట్టమొదటిగా అసలు ఈమెను గురించిన ప్రస్తావన ఎక్కడుంది, ఈమె ఎవరు అనే విషయాన్ని మనం చూద్దాం. ఎవరు ఈమె అనే విషయాన్ని చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. సెరూయా, అబీగయలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3, అబీషై, యోవాబు, ఆషాహేలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సెరూయా, అబీగయలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా పేరు ముందుంది కాబట్టి ఆమె అక్క, అబీగయలు అనే పేరు తర్వాత ఉంది కాబట్టి ఆమె చెల్లి. ఎవరికి వీరు అక్క చెల్లెండ్రు అంటే పైన రాయబడినటువంటి వచనాల్లో యెషయి సంతానం గురించి రాయబడుతూ ఉంది ప్రస్తావన. యెషయి యొక్క కుమారుల గురించి రాయబడుతూ యెషయి కుమారుల గురించి చెబుతూ ఈ మాట రాయడం జరిగింది. వీరి అక్క చెల్లెండ్రు అంటే దాని అర్థం ఏంటంటే దావీదు యొక్క అన్నలకు వీళ్ళిద్దరు ఏమవుతారు? అక్క చెల్లెండ్రు అవుతారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మొట్టమొదటిగా సెరూయా ఎవరండి అంటే యెషయి కుమార్తె. సెరూయా ఎవరండి అంటే దావీదు యొక్క అక్క. అసలు దావీదు గారికి అక్క ఉందనే సంగతే చాలా మందికి తెలియదు. అక్క ఉంది, చెల్లి ఉంది. అక్క పేరు సెరూయా, చెల్లి పేరు అబీగయలు. కాబట్టి ఈరోజు మనం సెరూయా గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎవరండి ఈ సెరూయా? సెరూయాకి ఎంతమంది పిల్లలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. చూసారా? సెరూయా కుమారులు 3, అబీషై, యోవాబు, ఆషహేలు. ఈ 3ని బట్టే ఈ తల్లి గురించి మనం ధ్యానించాలి. ఎందుకంటే సెరూయా గురించి పేరు తప్ప ఆమెను గురించిన ఇంట్రడక్షన్ బైబిల్లో ఇవ్వబడలేదు. సరే, ఈమెను గురించిన వాక్యంలోనికి వెళ్లే ముందు కొంచెం చిన్న ఉపోద్ఘాతం చెప్పనివ్వండి. ఈ మాట పదే పదే చెప్తా ఉంటాను, మరలా చెప్తాను. ప్రతి పురుషుని విజయం వెనకాల ఎవరుంటారు? స్త్రీ ఉంటారు కదండి. ఈ మాట అనగానే స్త్రీ ఎవరు అంటే ఇంకెవరు? భార్య అనుకుంటారు చాలామంది. అది పొరపాటు. భార్య అఫ్కోర్స్ అయి ఉండొచ్చు, కానీ భార్య కంటే ముందు ఎవరై ఉండొచ్చు?
తల్లి. నేను అంటాను, నాకు 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా జీవితంలో ప్రవేశపెట్టింది, అడుగుపెట్టింది ఎవరు? మా శ్రీమతి గారు. మరి అంతకుముందు 22 సంవత్సరాలు నన్ను పెంచి పోషించింది ఎవరు? తల్లి కాదా? మరి ఆ తల్లి లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చాను? మరి ఆ తల్లిని, ఆ పురుషుని విజయం వెనకాల ఉన్న స్త్రీ తల్లి అని ఎందుకు గుర్తించరు చాలామంది? ఆ తల్లి కనకపోతే, నవమాసాలు మోయకపోతే, కనీ పెంచి పెద్ద చేయకపోతే 22 సంవత్సరాల తర్వాత కదా భార్య వచ్చింది. నిజమే, కొంతమంది పురుషుల వెనకాల భార్య కూడా ఉంటుంది, ఆ భార్య ప్రస్తావన కూడా ఉంటుంది. అలాగే కొంతమంది పురుషుల పతనం వెనకాల కూడా స్త్రీలు ఉంటారు. దేవునికి స్తోత్రం. మరి ఆ స్త్రీలో భార్యనే తీసుకోవాలండి, తల్లిని తీసుకోకూడదా? అక్కడ కూడా తల్లిని తీసుకోవచ్చు. ఏంటంటే ఒక బిడ్డ పాడైపోవడానికి గల కారణం తల్లి కూడా అవుతుందా? అవుతుందండి. బైబిల్లో ఉందిగా ఎవిడెన్స్, నేను తర్వాత ఇస్తాను. ఒక పురుషుని విజయం వెనకాల స్త్రీ ఉంటుంది అన్న మాట వాస్తవం. ఆ స్త్రీ భార్య అయి ఉండొచ్చు, తల్లి అయి ఉండొచ్చు. సక్సెస్ఫుల్కి కారణం అవుతారు కొంతమంది పతనానికి కారణం అవుతారు. నేను ఉపోద్ఘాతంగా ఈ మాట చెప్పాను, మరొక మాట చెప్పాలి. ది గ్రేట్ అలెగ్జాండర్ ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ప్రపంచ వీరుడు, ప్రపంచ దేశాలను జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ గురించి అనేక మందికి తెలుసు. కానీ అలెగ్జాండర్ తల్లి గురించి ఎంతమందికి తెలుసు? అలెగ్జాండర్ తల్లి ఒక టీచర్ అని చరిత్ర చెప్తుంది. అంటే అతను ఒక విజయశాలి అవడానికి గల కారణం ఏంటంటే అతని తల్లి చిన్ననాటి నుంచి కూడా పెంచి పెద్ద చేసిన విధి విధానాలు అలాంటివి. అతని తల్లి అతన్ని పెంచిన పెంపకం అలాంటిది. అతడు ది గ్రేట్ అలెగ్జాండర్ అయ్యాడంటే వెనకాల తల్లి ప్రస్తావన లేకుండా, తల్లి ప్రోత్సాహం లేకుండా, తల్లి యొక్క దాన్ని ఏమంటారు, తల్లి యొక్క కార్యం తన యొక్క చేయి లేకుండా అలాంటి పని జరగలేదనే విషయాన్ని మనం గమనించాలి. ది గ్రేట్ అలెగ్జాండర్ గొప్పోడు అయ్యాడు, ప్రపంచాన్ని జయించాడంటే తన వెనకాల ఎవరున్నారు చెప్పండి? తల్లి. ది గ్రేట్ అలెగ్జాండర్ వెనకాల తల్లి కనిపించదు చాలా మందికి. అలెగ్జాండర్ తెలుసు, కానీ అలెగ్జాండర్ తల్లి గురించి ఎవరికి తెలియదు. అలాగే మన బైబిల్లో కూడా ఒక ఉదాహరణ ఇస్తాను. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టారు? 5,000 మందికి. ఈ సంగతి తెలుసు, కానీ అసలు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన బాలుడు గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. 5 రొట్టెలు అండి, 2 చేపలు అండి, 5,000 మందికి పనిచేశారండి. అద్భుతం జరగక ముందు అసలు 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గరికి వచ్చినాయి అంటే, ఎలా వచ్చినాయి అంటే, యేసు ప్రభుల వారి యొక్క శిష్యుడైనటువంటి అంద్రేయ 5 రొట్టెలు 2 చేపలు కలిగిన శిష్యుణ్ణి, ఆ చిన్నవాడిని యేసయ్య దగ్గరికి తీసుకురావడం జరిగింది. యేసయ్య దగ్గరికి తీసుకొస్తే అప్పుడు అంద్రేయ ద్వారా ఆ పిల్లల నుంచి యేసయ్య చేతులకు వచ్చినాయి 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు ఇవ్వకుండా, అవి విరవబడకుండా 5,000 మందికి పంచిపెట్టడం జరిగేదండి. వాళ్ళు ఇవ్వకుండా, ప్రభు చేతులోనికి రాకుండా, వాళ్ళు ఇవ్వటానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆ పిల్ల ఉందండి, ధనుష ఉంది, ఏదైనా మనం ఇచ్చామనుకో సంతోషిస్తుంది. తిరిగి ఇమ్మనంటే ఏమంటే తెలుసా? నాది అంటది. ఆ పిల్ల కాదు, మనవరాళ్ళు మీరు చూస్తున్నారు చాలామంది పిల్లల్ని, తాత మామూలు తీసుకొస్తూ ఉంటారు చాలా ఇష్టంగా. వాళ్ళు తీసుకుని పొట్టలు నింపి తింటా ఉంటే నాకు 2 ఎట్టమంటే నాది అంటారు. అంటే మరి 5 రొట్టెలు 2 చేపలు కలిగినటువంటి వాళ్ళు కూడా చిన్నపిల్లలే. మరి ఆ చిన్నపిల్లల్ని అడిగితే వాళ్ళు ఇస్తారా? ఖచ్చితంగా ఎవరు? మా అమ్మ పెట్టింది, నాది, నేను ఎందుకు ఇవ్వాలంటారు. మరి అక్కడ అలాంటి మారం చేయకుండా అడగగానే ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారంటే ఇవ్వటం నేర్పించిన ఆ తల్లి గురించి ఎంతమందికి తెలుసు? దేవునికి స్తోత్రం. శీర్షి లేదు, కానీ శీర్షి అయితే మొత్తం చుట్టి తిరిగేసి ఒక ప్యాకెట్ ఉంటే ప్యాకెట్లో 10 ఉంటే 10 మందికి 10 పెట్టేద్ది. నోట్లో కూడా తీసి పెట్టేద్ది అడిగితే. ఏసు రక్తమే చేయం. ముందు 1 గంట కొత్తగా ఉంటుంది, అలవాటు అయిపోయి మాత్రం మన చుట్టే తిరుగుద్ది. అంటే పెట్టడం చిన్నప్పటి నుంచి నేర్పించినటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రస్తావన ఎవరికీ కనబడదు. ఆ 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించాడని తెలుసు, కానీ ఇంతవరకు మనకి ఆ బాలురు గురించి తెలియదు. ఆ బాలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ఆ చిన్న వయసులోనే ఎవడు నేర్పించిన ఆ తల్లి గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక ప్రస్తావన గుర్తు చేయనివ్వండి. తిమోతికి నిజకుమారుడుగా పిలువబడ్డాడు ఒక వ్యక్తి. ఎవరతను? నిజకుమారుడు, నా నిజకుమారుడైన తిమోతి అని అన్నాడు. అంటే బంధకములలో కనినటువంటి ఆత్మ సంబంధమైన పుత్రుడు అనమాట తిమోతి. తిమోతిలో విశ్వాసం ఉండడానికి గల కారణం ఎవరండి? తన తల్లి, ఆ తల్లి యొక్క తల్లి. పౌలు గారు అంటారు, అయ్యా లోయలో ఉన్న విశ్వాసం యూనికేలో ఉన్న విశ్వాసం తిమోతి, నీలో సహా వసించింది నేను ఎరుగుదును అంటాడు. తిమోతిలోకి విశ్వాసం ఎలా వచ్చింది? ప్రభు పైన విశ్వాసం అంటే తన తల్లి చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం చూశాడు తిమోతి.
ఏదైనా సరే అవసరమైతే మోకరించి ప్రార్థన చేయటం, లేకపోతే ఆ పరిస్థితులన్నీ గమనించినటువంటి తిమోతికి కూడా అలవాటైపోయింది. ఏదైనా అవసరం అయితే వెంటనే మనం మోకరించి ప్రభువుని అడగాలి. అడుగుడి మీకు ఎప్పుడు మన సమస్యలో దేవునికి ప్రార్థన చేయాలి అనే లక్షణం చిన్నప్పటి నుంచి తిమోతికి ఎందుకు వచ్చిందంటే, తన అమ్మమ్మ తన అమ్మ విశ్వాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని గమనిస్తున్నటువంటి ఈ చిన్న బిడ్డ విశ్వాసంలో ఎదిగాడు. పౌలుకి నిజకుమారుడు అయ్యాడు. తిమోతికి రాసిన పత్రికలు 2 పత్రికలు, పౌలు గారు అతనికి రాసిన 2 పత్రికల ద్వారా కూడా మనం ఎన్నో సంగతులు నేర్చుకోవచ్చు. తిమోతి చక్కని యవనస్తుడు, చక్కని పరిశుద్ధత కలిగినటువంటి వాడు, చక్కని దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎలా వచ్చింది అతనికి అలాంటి గొప్ప జీవితం అంటే, తన తల్లిని కన్న తల్లి వాళ్ళు అలాంటి విశ్వాసాన్ని నేర్పించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను సబ్జెక్టులోకి వెళ్ళే ముందు మరొక మాట చెప్తాను. ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నాను. మాటలు చేయలేని పనులు మాదిరి చేస్తాయి. మాటలు చేయలేని పనులు మాదిరి చేస్తాయి. మన విజయవాడ వెళ్ళాం కదండి, బుధవారం మంగళవారం వెళ్ళాం కదా. అప్పుడు శీర్షి గారు అమ్మమ్మ గారు ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చారు. అలా నాయనమ్మ గారు మనవరాలకు ఒక ప్యాకెట్. ఆ ప్యాకెట్లు ఏమన్నాయంటే గ్యాస్ పొయ్య, చిన్న గ్లాసు, దాకలో మూకుళ్ళు, చిన్న చిన్న గ్లాసులు అన్నీ ఉన్నాయి దాంట్లో. మేము కూర్చున్నాం, బల్ల చుట్టూ కూర్చున్నాం. ఆ బల్ల మీద ఆ పిల్ల కూర్చుని గ్యాస్ పొయ్యి పెట్టేసి, గ్యాస్ బండ పెట్టేసి, గ్యాస్ బండ మీద మూకి పెట్టేసి వంట చేసేది. నేను వెళ్ళి అన్నాను, అమ్మ నాకు ఏమో ఇవ్వమ్మ అంటే, ఇలా పోసి దాంట్లో ఏమీ లేదు, ఇలా పోసి నాకు గ్లాస్ ఇస్తుంది. నేను కూడా ఏమి లేకపోయినా ఉన్నట్టే తాగేసి బాగుందమ్మ అంటే తెగన వేసుకుంటుంది. ఆ వంట ఎలా చేస్తుంది, అడగగానే డ్రింక్ ఎలా ఇస్తుంది అంటే వాళ్ళ అమ్మ నాన్న చూస్తుంది. వాళ్ళ అమ్మని ఎత్తి వంట చేయడం చూస్తుంది. ఈ పిల్ల కూడా గ్యాస్ పొండి పెట్టేసి దాని మీద దాకెట్టేసి, దేవునికి స్తోత్రం. వాళ్ళెవ్వరికి నేర్పలేదు. ఆ పిల్లలకి ఎవరు నేర్పారు? కానీ తల్లిదండ్రుల్ని చూస్తూ అవే పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మాటలు చేయలేని పని అంటే దాని అర్థం ఏంటంటే, అల్లరి చేయొద్దంటే అల్లరే చేస్తారు, చేయొద్దన్న పనే చేస్తారు పిల్లలు. కానీ వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు నడవడిక చూస్తారు. తల్లిదండ్రులు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ప్రార్థన చేస్తున్నారు. సినిమా చూస్తే మనతో పాటు కూర్చుని సినిమా చూస్తారు, ప్రార్థన చేస్తే మనతో పాటు కూర్చుని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు అబ్రహాము ప్రార్థనాపరుడు అయ్యాడండి. అబ్రహాం ప్రార్థనాపరుడే కాదా? మరి అబ్రహాము కొడుకు ఇస్సాకు కూడా ప్రార్థనాపరుడు అయ్యాడా లేదా? ఇస్సాకు సాయంకాలమును ధ్యానించుటకు పొలమునకు బయలు వెళ్ళను అని మాట ఉంటుంది. సాయంకాలం అయితే మన కోరికలలో ఉన్న యవనస్తులు ఎక్కడ ఉంటారు? లాగుల్లో ఉంటారు. ఒకప్పుడు పరిస్థితులు అవి ఏసరైపోయింది, దేవుడు క్షమించగాక. లేకపోతే పొలిమేరలో ఉంటారు, లేకపోతే సహోదరి చెప్పినట్టు ఇంకొక చోట ఉంటారు. మరి సాయంకాలం సమయం మన ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు? అంటే దేవుణ్ణి ధ్యానించడానికి పొలానికి బయలు వెళ్ళాను. పొలం అంటే దానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. ఎంతమంది రేయి మొదటి జామున అంటే సాయంకాలం అని అర్థం, పొద్దున్న తెల్లవారే కానీ కాదు అర్థం. అంటే రేయి మొదటి జామున ఈ ఇస్సాకుకి ప్రార్థించే అలవాటు ఎలా వచ్చింది, ధ్యానించే అలవాటు ఎలా వచ్చింది? తన తండ్రిని బట్టి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మాత్రం కాదండి, తండ్రిని బట్టి కొడుక్కి ప్రార్థన జీవితం రావటం కాదు. ఇంకా అక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ కొడుకుకి వివాహం చేయడానికి ఎవరిని పంపిస్తాడు అబ్రహాము? ఎలియాజర్, దమస్కోడని ఎలియాజర్ని పంపిస్తాడు. అతను ఒక అన్యుడు కానీ నమ్మకస్తుడు. అతనికి అప్పగించి యెహోవా నామం పేరట ప్రమాణం చేసి పంపిస్తాడు. ఈయన కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తాడు. మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఒంటెలు కూడా మోకరిస్తాయి. ఏం గమనించాలి అక్కడ మనం? వాటి యొక్క ఒంటెల యొక్క యజమానుడు మోకరించడం చూసి ఒంటెలు మోకరించినాయి. మోకాళ్ళు అక్కడ రాయబడి ఉంటుంది, ఒంటెలు కూడా మోకాళ్ళు ఉన్నాయని. ఇది బైబిల్లో ఉన్న సాదృశ్యం. బాహ్యంగా మీకు ఒక విషయం చెప్పాలంటే, సతీష్ కుమార్ అయ్య గారు ఒక చిన్న ఇంట్లో ఉన్న వీడియో బయటకు వచ్చింది. వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్నటువంటి డాగ్ ఏదైతే ఉంటుందో, గ్రామ సమూహం అన్నారు దాన్ని. తెలుగులో అచ్చపదంలో కూడా మాట్లాడకూడదు, లేకపోతే శునకము ఇంకా తెలుగులో మాట్లాడాలంటే. వాళ్ళు పెంచుకుంటున్నటువంటి శునకం ఉంది, లేకపోతే డాగ్ ఉంది. దాని ముందు ఒక బోల్ గిన్నెలో ఆహారం పెట్టేసి ఉంది. అయ్యగారంక గిన్నెంక చూస్తుంది. పెట్టంగానే తినలా. అయ్యగారు సతీష్ కుమార్ అయ్య గారు చిన్న ప్రార్థన చేశారు ఆహారం కొరకు. ప్రార్థన చేసి ఆమేన్ అనగానే బౌల్లో ఉన్న ఆహారం తినడం ప్రారంభించింది. అంటే ప్రార్థన ముగించే వరకు ఆహారాన్ని ముట్టలేదండి. యజమానులు ఏదైతే చేస్తున్నారో పశువులు సహితం కూడా వెంబడించడం మనం చూస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే, పిల్లలు బాగుపడాలంటే, పిల్లలు వర్ధిల్లాలంటే తల్లిదండ్రులు ముందు యథార్థకరమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. యథార్థవంతులే ఆయనకు ఇష్టలు అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం. ఈరోజు మన సబ్జెక్ట్ ఎవరి గురించి అంటే సెరూయా. ఇప్పటివరకు ఉపోద్ఘాతం మాత్రమే నేను చెప్పాను. ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక
స్త్రీ. ఆ స్త్రీ అంటే భార్య కావచ్చు, తల్లి కావచ్చు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మొదటి మాట రాసుకోండి. మొదటి మాట సెరూయా గురించి మొదటి మాట రాసుకోండి. సెరూయా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఏమండి, సెరూయా అనే పేరు తప్ప ఆమెను గురించి ప్రస్తావన లేదు కదా బైబిల్లో. మరి మీరు ఎలా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని చెప్పగలిగారు? నేను ముందే చెప్పాను, పేరును బట్టి, తనకివ్వబడిన 3 కుమారులను బట్టి ఆమె గురించి మనమే పరిశీలించాలి, వెలికి తీయాలి. అన్నవంతా పట్టు చూడక్కర్లేదు, కానీ మెతుకు బట్టి చూస్తే తెలిసిపోద్ది అంటారు కదా. ఇప్పుడు మనం దేవుడు మెతుకి ఇచ్చాడు, ఎందుకో నాకు అర్థం కాల. అన్నవంతా ఇవ్వాల చేతికి, మెతికిచ్చి సెరూయా జీవితాన్ని మనకు అప్పగించేశాడు. ఇప్పుడు సెరూయాని మనం గమనించాలి, గ్రహించాలి. ఆమె పేరు మాత్రమే రాయబడింది బైబిల్లో, ఆమె హిస్టరీ లేదు బైబిల్లో. కానీ తన పిల్లల గురించి, తన రాయబడిన పేరు గురించి మనం గమనిస్తే ఆమె జీవితం ఏంటో మనకు అర్థమైంది. ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని మీకు నేను ఫస్ట్ టైటిల్ ఇచ్చానంటే, సామెతల గ్రంథం 31:30 చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నా వెనకాల చెప్పండి మాట, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. కొనియాడబడ్డం అంటే ఏంటి? దాని అర్థం కొనియాడబడ్డం అంటే ఏంటి? ఇప్పుడు మిస్ వరల్డ్ అంటే ప్రపంచ అందగత్తె పలానా ఐశ్వర్యరాయ్ అనుకోండి, ఓ మారుమోకపోద్ది పేరు. ఆమెలో ఒక ప్రాముఖ్యత ఉంది. ఐశ్వర్యరాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరో లేరు. ఎక్కడ చూసినా ఐశ్వర్య, మెగాస్టార్, లేకపోతే సచిన్ టెండూల్కర్, ఏదో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పేర్లు మీకు గుర్తు చేస్తున్నా. నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబడినటువంటి హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా వాళ్ళ అందం ఉన్నంత వరకు కొనియాడబడతారు. ఇప్పుడు మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ కాదు, ఇంకొకళ్ళు ఎవరో. ఒక 10 సంవత్సరాల క్రిందట ఐశ్వర్యరాయ్, ఇప్పుడు ఆమె కాదు, ఆమె స్థానంలోకి ఇంకోటి వచ్చారు. అందం ఉన్నంత వరకు ఆమె కొనియాడబడుతుంది. సచిన్ టెండూల్కర్, ఇప్పుడు అతన్ని మించినటువంటి వాళ్ళు వచ్చారు, ధోని అని. ఇంకా క్రికెట్ మరి చూసేవాళ్ళు మీరే చెప్పాలి. ఇంకా ధోని, క్రికెట్ ఆడే వాళ్ళ పేర్లు నాకు పేర్లు తిరగవు, దేనికి స్తోత్రం. వీళ్ళు శక్తి ఉన్నంత వరకు, సిక్స్లు కొట్టేంత వరకు, ఆటగాళ్ళు అంటే ఆట ఆడేంత వరకు వీళ్ళు కొనియాడబడతారు. పరుగులు అని పిటి ఉష, ఇప్పుడు మన చిన్నప్పుడు చదువుకున్న కాలంలో. మరి ఇప్పుడు ఎవరో ఏమో, ఆమె ఆల్రెడీ ముసలి అయిపోయి ఉంటారు, మరి ఆమె ఉందో లేదో నాకు తెలియదు, దేవునికి స్తోత్రం. అంటే ఆమె పరుగు ఉన్నంత వరకు, ఆమె పరిగెట్టినంత వరకు, ఆమెకి ఆ శక్తి ఉన్నంత వరకు ఆమె కొనియాడబడింది. ఒకప్పుడు ఎవరండి పరుగుల్లో మొట్టమొదట అంటే పిటి ఉషారాణి అనేవాళ్ళు, ఎవరండి సిక్స్లు కొట్టేదంటే సచిన్ అనేవాళ్ళు, ఎవరండి అందగత్తి అంటే ఐశ్వర్య అనేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు కొనియాడబడతలేదు వీళ్ళు? అందం అయిపోయింది, శక్తి అయిపోయింది, టైం అయిపోయింది. కానీ నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాట, బైబిల్లో ఈమె పేరు రాసుకోండి. సెరూయా అనే పేరు 25 సార్లు రాయబడి ఉంది. 25 సార్లు. దీన్ని ఏమంటారు? కొనియాడటం అంటారు. ఎక్కడ చూసినా తన పిల్లల ప్రస్తావించిన ప్రతిసారి సెరూయా కుమారులు. అసలు ఆ పాదం తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎక్కడ చూసినా యోబు గురించి ఏమైనా చెప్పాలంటే సెరూయా కుమారులు, అభిషేక్ గురించి ఏమైనా చెప్పాలంటే సెరూయా కుమారు. అంతగా ఆమె పేరును ఆకాశమంతా స్థాయికి హెచ్చించేశారు. నజరేతు అనే పేరు యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువ పైన హెచ్చించబడినట్లుగా, నజరేతు అనే మాట మన ప్రార్థనలో హెచ్చించబడినట్లుగా, మన దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు, బలహీనతను వెళ్ళగొట్టేటప్పుడు నజరేతు అనే యేసు నామంలో, అంటే నజరేతు అనే పేరుకి ఎంత గొప్ప స్థాయి వచ్చిందో, సెరూయా అన్న పేరుకి అంత గొప్ప స్థాయి వచ్చింది. ఎందుకంటే ఆమె బైబిల్లో అన్నిసార్లు రాయబడింది ఆమె పేరు? ఎందుకంటే ఆమె అంతగా కొనియాడబడింది? సరే, ఆమె ఉన్నంత వరకు కొనియాడబడిందా? ఆమె చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది కొనియాడబడడం కాదా? అందుకని ఆమెలో గొప్పతనం ఏంటంటే, కనబడలేదు కానీ కనబడకుండా వెనకాల ఉంది, పిల్లల వెనకాల ఉంది. ఆ వెనకున్నటువంటి తల్లిని ముందుకు తీసుకొస్తున్నాం ఈరోజు మనం. ఏంటంటే ఆమెలో గొప్ప గుణం ఏంటంటే, భయభక్తులు కలిగిన స్త్రీ. భయభక్తులు కలిగిన వారే కొనియాడబడతారు. ఇంకా మరొక మాట చెప్పాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట. అంటే ఈ స్త్రీలో గొప్పతనం ఏంటంటే చెడుతనాన్ని అసహించుకుంది. మరొక మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. ఈమె జ్ఞానము కలిగిన స్త్రీ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. నిజమండి, తన కుటుంబాన్ని కాపాడుకుంది, తన పిల్లల్ని గొప్ప ప్రయోజకురాలను చేసింది. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, తన ఇంటి వారందరి నడతలు బాగోగా కనిపెడుతుందంట. తన భర్త నడవడిక కనిపెడుతుంది, తన అత్తమ్మల నడవడికని, తన పిల్లల నడవడికని, తన మరుదులు, తన తోడుకోడలు అందరి నడవడికని కనిపెడుతుంది జ్ఞానం కలిగిన స్త్రీ. ఎవరికి కూడా లోటు చేయదు, ఎవరికి హాని చేయదు, ఎవరికి కీడు చేయదు. ఆమె చేతులారా పని చేస్తుందంట. జ్ఞానము గల స్త్రీ చేసే పని అండి అది. ఆమె పిల్లలు ఎందుకు ప్రయోజకులు అయ్యారంటే, ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ కాబట్టి.
ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి, ఆమె చెడుతనాన్ని విడిచిపెట్టింది కాబట్టి ఆమె గురించిన పేరు 25 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మొదటి మాట ముగించాను, రెండో మాట చెప్తున్నాను, రాసుకోండి. సెరూయా దేశభక్తి కలిగిన స్త్రీ. సెరూయా దేశభక్తి కలిగిన స్త్రీ. ఈ రోజున ఒక్కొక్కళ్ళకి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి భార్యాభర్తలకి 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు, 7 దాకా ఉన్నారు. నా చిన్న వయసులో 7-8 కన్నవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో 2 వచ్చేసారు. ఎంతమందికి వచ్చారు? 2 వచ్చేసారు. ఇంకా ముందున్నటువంటి కాలంలోకి ఒకరికి వచ్చేస్తారు, ఒకరితో సరిపెట్టేస్తారు. ఎందుకంటే భూమి కూడా సరిపోవట్లా. చాలా జనాభా నియంత్రణ చాలా ఎక్కువగా పాటిస్తున్నారు అన్నమాట. సరే, ఒకప్పుడు 7-8 కన్నారు, ఇప్పుడైతే 2తో సరిపెట్టుకున్నారు. ఇక ముందు ముందు ఒకరితో సరిపెట్టుకుంటారు, అది వేరే సంగతి. కానీ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సెరూయా దేశభక్తి కలిగిన స్త్రీ అని ఎందుకన్నానంటే, మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, మీకు 4 పిల్లలు ఉన్నారనుకో, ఏం చేయాలనుకుంటున్నారమ్మా మీ 4 పిల్లల్ని అంటే మీరేం చెప్తారు? ఒకళ్ళు డాక్టర్ చేయాలనుకుంటున్నామండి, ఒకళ్ళు పోలీస్ చేయాలనుకుంటున్నామండి, ఒకళ్ళు సాఫ్ట్వేర్ చేయాలనుకుంటున్నామండి, ఒకళ్ళని కలెక్టర్ చేయాలనుకుంటున్నామండి. 4 కొడుకులైతే 3 నీ కోసం చూసుకో, నీ కోసం పెంచుకో, నీ కోసం ఏదైనా చేసుకో. ఒక్క బిడ్డైనా దేశానికి ఇస్తానని ఒకళ్ళన్నా అంటారండి? దేశం బోర్డర్లోకి పంపిస్తాను, దేశ సంరక్షణ కోసం పంపిస్తాను అని ఎవరైనా అంటారా? ఎందుకంటారు? అక్కడ మంచుకు తడవాలి, వానకి తడవాలి, ఎండకి ఎండాలి, చావు బతుకుల మధ్యలో పోరాటం, ఎప్పుడు చావు వార్త ఎండాలో తెలియదు, అలాంటి పరిస్థితి. కానీ గొప్ప గొప్ప దేశభక్తులు తండ్రి కోల్పోయి, తండ్రి బిడ్డలు కోల్పోయి, ఆ బిడ్డలు కోల్పోయి, భర్త చనిపోయాడు కదా, నా బిడ్డని నేను అక్కడికి పంపకూడదు అనుకోదండి దేశభక్తి కలిగిన స్త్రీ. చూడండి, మనం చాలా సినిమాలో చూసాం ఒకప్పుడు, పూర్వం, ఇప్పుడు కూడా టీవీలో కూడా మనం వింటూ ఉంటాం. మన దగ్గర చేవెంట్ర గ్రామానికి చెందిన ఒక యవనస్తుడు చనిపోయాడు ఈ మధ్యకాలంలో. మన చక్రికి స్నేహితుడు అంట, ఆ విధంగా తెలిసింది నాకు. అంటే ఒక ఇంట్లో యజమానుడు చనిపోయాడు. ఆ యజమానుని భార్య ఏమనుకోవాలి, తన బిడ్డలైనా, నా బిడ్డలైనా నేను పోషించుకోవాలి, నేను ఇక్కడ పెంచాలి, దేశం కోసం బోర్డర్కి పంపకూడదు, వీళ్ళు కూడా నా భర్తలాగా చచ్చిపోతారు అనుకోవాలి. కానీ అనుకుంటున్నా పిల్లలను కూడా అక్కడికే పంపిస్తుంది. అంటే ఆమెలో ఉన్న పట్టుదల ఏంటి, ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటి, ఆమెలో ఉన్న తెగింపు ఏంటి? దేశం కోసం నా బిడ్డలు పోరాడాలంతే. నా భర్త చనిపోయాడు, వీరమరణం పొందాడు, నా బిడ్డలు కూడా విజయమో వీర స్వర్గమో అన్నట్టు ఆ తల్లి తన బిడ్డలను కూడా దేశానికి పంపిస్తుందండి. కానీ నేను ఎందుకని మీకు ఈ టైటిల్ పెట్టానంటే, తనకి 3 కుమారులండి. 3 కుమారులను కూడా దేశానికి అప్పగించేసింది. ఒక్కళ్ళను కూడా స్వార్థంగా ఉపయోగించుకోలేదు ఆమె. ఈ లోక సంబంధమైనటువంటి విధి విధానాల్లో పెంచలేదు ఆమె. అందుకని నేను దేశభక్తి కలిగిన స్త్రీ అని రాయబడ్డానికి గల కారణం అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, తల్లి తన పిల్లల్ని ఎలా పెంచాలని ధర్మశాస్త్రం చెప్తుందో అలా పెంచిందాం. చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. చాలా క్లుప్త ప్రసంగం అండి, ఆల్రెడీ మాటలు అయిపోయినాయి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6 నుంచి 7 వచ్చిన 10 నిమిషాలు ముగించేస్తాను నేను. చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని, స్పీడ్గా చదవండి, నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ భాస్కం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గవనల మీదను వాటిని వ్రాయవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పబడుతుంది ఇక్కడ? ధర్మశాస్త్రం. దేవుడు తన ధర్మశాస్త్ర వాక్యాలను మీరు విన్నప్పుడు అంటండి, ఆ మాటలు ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టకూడదంటండి. ఆ మాటల్ని మీరు ధ్యానించుకోవాలంట. నేను ఒక మాట చెప్తాను. పశువుకి గడ్డేస్తే తినేసిన తర్వాత కొంత సమయానికి ఏం చేస్తుంది? అది నెమరేస్తుంది. నెమరీ లేదంటే ఆ పశువులు కాపరి పశువుల హాస్పిటల్కి తోలికెళ్తాడు. ఎందుకని? ఇది నెమరేయట్లేదు, ఏదో జబ్బు వచ్చింది చూడయ్యా అంటే. నెమరేయకపోతే ఒక రోగం ఉందని అర్థం. మనం కూడా తిన్న ఆత్మీయ ఆహారాన్ని, ఈ వాక్యాన్ని నెమరేసుకోకపోతే మనం కూడా ఆత్మీయ రోగం కలిగినటువంటి వారు. ఇక్కడ వినేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం కాదు. విన్న వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకోవాలి, వారమంతా కూడా వాక్యాన్ని ధ్యానించుకోవాలి. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఆ మాటల్ని మీ పిల్లలకు బోధించండి. ఎప్పుడెప్పుడు బోధించాలి? నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు. అంటే పడుకున్నా, లేచినా, నడిచినా ఎవరి గురించి మాట్లాడాలి? తల్లిదండ్రులు పిల్లల దగ్గర దేవుని గురించిన మాటలే మాట్లాడాలి. మరి తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఏం మాటలు మాట్లాడుతున్నారండి? మాట్లాడుకోకూడని మాటలు, వ్యక్తిగత విషయాలు, పొరుగువారు గురించిన విషయాలు,
పిల్లల దగ్గర మాట్లాడుకుంటే ఆహా పరాయి వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకోవాలా, వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకోవాలా, వాళ్ళ ముందు వేషధారణ నేర్చుకుంటున్నారు తల్లిదండ్రుల దగ్గర. ఇప్పుడు నేను సుజన ఉన్నాం, ఇప్పుడు తమ్ముడు జగదీష్ ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుకున్నాం, జగదీష్ వెళ్ళిపోయి ఇంకొకలా మాట్లాడుకున్నాం. అప్పుడు పిల్లలు చూసి ఏం నేర్చుకుంటారు? మనుషుల ముందు ఇలా మాట్లాడాలా, మనుషులు వెళ్ళిపోయాక మనుషులు వెనకాల ఎవరికి పిల్లలకి ఎవరు నేర్పుతున్నారు? అలాగే మనమే నేర్పుతున్నాం. అందుకనే నేను ఎన్నోసార్లు చెప్తాను, తల్లిదండ్రులైన వారు భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు, వారికి 190 గొడవలు ఉంటాయి. వాటిని తలుపులు వేసుకుని లోపల చూసుకోవాలి తప్ప పిల్లల ముందు గొడవ ఆడుకుంటే, పిల్లల ముందు చర్చ చేసుకుంటే పిల్లలు పాడైపోవడానికి గల ప్రథమ కారణం అదేనండి. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు కూడా ఇదిగో ఈ మాటలే చెప్పాలంట. దేవుని గురించిన మాటలే చెప్పాలి. ఎందుకని దైవిక మాటలు మాట్లాడాలి? చాలామంది చెప్పిస్తారండి, చాలామంది చెప్పిస్తారు. నేను మిస్సెస్ జాన్ వెస్లీ గారు చెప్పినప్పుడు విన్నాను, తెల్లారు లేవంగానే పిల్లల దగ్గరికి వెళ్ళి గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలంటే, గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలంట. కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఒరే అట్ట దరిద్రుడా, ఒరే అడ్డగాడిదా, ఒరే దున్నపోతా. లేరండి ఇలాంటి తల్లిదండ్రులు. ఒకసారి ఏసన్న గారు ఒక తల్లి ఒక చోటకి వెళ్తున్నారంట. ఫోన్ చేస్తే మా అబ్బాయిని పంపిస్తాను అని చెప్పేసి అందంట. చాలాసేపు ఆయన వెయిట్ చేసి ఆయన కుమారుడు పంపకపోతే ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాడంట ఏసన్న గారు. అమ్మ పంపిస్తానన్నావు, బిడ్డను పంపించలేదేంటి అంటే, అన్నయ్య దున్నపోతు పడుకున్నాడు అడ్డగాడిలాగా చూడనియా అని అన్నదంట. అంటే దైవజనుడు ఇలాంటి బోధలు చేసి ఉంటాం కదా. ఒకసారి ఆగమ్మా, ఏ గడిదన్నా? అడ్డగాడిదన్నయా. మరి అడ్డగాడిదని కన్నా నువ్వేంటమ్మా అన్నాడంట. మనం అనలేమండి, ఇది నేను చిన్న వయసు కదా, దేవునికి స్తోత్రం. అందుకే నా వయసుకు తగ్గట్టుగా నేను మాట్లాడతాను. ఆయన పెద్ద ఆయన కాబట్టి పెద్దరికంతో అడ్డగాడిద అంటున్నావు, కనకొడుకుని పట్టుకుని, మరి అడ్డగాడిదని కన్నా నువ్వు కూడా నిలువుగాడిదా అన్నాడంట దెబ్బకి. జీవితంలో అలాంటి మాట మాట్లాడలేదంట. తల్లి మాట అంటే గడప దాటదంట. ఈ మాట ఎందుకు పదే ఈ మధ్యకాలంలో నా నోటంటే వస్తుంది. తల్లి దీవిస్తే ఆ దీవెని బిడ్డకి వెళ్తుంది, తల్లి శపిస్తే ఆ శాపం బిడ్డకి వెళ్తుందండి. నా చెవులారా విన్నాను, కన్నులారా చూశాను, నువ్వేనాడు చస్తావురా అని తల్లి కన్న కొడుకుని పట్టుకుని పనికి మాలని తిట్లు తిడితే, ఆ తిట్లు మీకు చెప్పకూడదు, తెలుగులో చెప్పకూడదు, ఇంగ్లీష్లో చెప్తాను. ఒరి నా క్లాత్ అంటే ఏంటండి? ఏసి రక్తమే మీరు చెప్పకూడదు తెలుగులో, అందుకని ఇంగ్లీష్లో చెప్తున్నాను అనేది. అలాంటి మాటలు, అలాంటి తిట్లు, నువ్వేనాడు చేస్తావురా, నువ్వేనాడు పోయే కాలం వస్తుందిరా, అలాంటి మాటలండి పిల్లల్ని తిట్టే. ఏమండి, నేను విన్నాను, కొంతకాలానికి కాముర్లు వచ్చి కళ్ళు పచ్చగా అయిపోయి, లివర్ పాడైపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిన బతకల ఆ యవనస్తుడు చనిపోయాడు. ఆ తల్లి ఆ బెడ్ మీద పడి ఏడుస్తుంది, నా కొడుకా. ఎందుకు చచ్చిపోయాడు? నేను అంటాను, కాముర్లు వచ్చి కాదు, నీ శాపం తగిలి, నీ నోటి మాట తగిలి చచ్చిపోయాడు అంటాను నేను. ఆ ముందు అనకూడదు, కానీ ఆ ముందు నన్ను కొట్టేస్తుంది ఏసు రక్తమే. కాబట్టి తల్లిదండ్రులైన వారికి విజ్ఞప్తి, ఏం మాట్లాడాలండి పిల్లల దగ్గర అంటే, దీవెన మాటలే మాట్లాడాలి, ప్రభువుని గురించిన మాటలే మాట్లాడాలి, దైవికమైన మాటలే మాట్లాడాలి. శాపం గురించిన విషయాలు మాట్లాడకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, ఒకరు ఉన్నప్పుడు ఒకరు లేనప్పుడు మాట్లాడుకునే విధానాలు మాట్లాడకూడదు, పర్సనల్ విషయాలు పిల్లల ముందు మాట్లాడకూడదు, ఏవైనా గొడవలు ఉంటే పిల్లల ముందు వాటిని చేయకూడదు. నేను చెప్తాను, గుండెల మీద చేసుకుని చెప్తాను. నేను ఎన్నో అనుభవాలు చూశాను కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. ఆ పిల్లలు అనుకుంటారంట, ఓహో భార్య భర్తలు అంటే ఇలా తిట్టుకుంటారా, ఇలా కొట్టుకుంటారా అనుకుంటారంట. వాళ్ళ మనసులో ముద్రింపబడిపోద్ది. వాళ్ళు కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు? ఆ తల్లిదండ్రులలాగానే ప్రవర్తిస్తారు. ఎందుకు ఆ అబ్బాయి సరిగ్గా కాపురం చేయట్లేదంటే, ఆ తల్లిదండ్రులు సరిగ్గా కాపురం చేస్తేగా ఆ బిడ్డలు సరిగ్గా కాపురం చేసేది. అందుకని ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, అమ్మలారా అక్కలారా, దయచేసి దేవుని ప్రియ సహోదరులు గమనించండి, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు అంట, నడిచినప్పుడు అంట, పండుకున్నప్పుడు అంట, అన్ని సమయాల్లో బైబిల్ గురించే మాట్లాడాలంటండి పిల్లల దగ్గర. నోరెత్తితే మంచి తప్ప దీవెనకరమైన మాటలు తప్ప పిల్లల దగ్గర వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు తల్లిదండ్రులు. ఆ విధంగా నేను అనుకుంటాను, ఈ సెరూయ తన బిడ్డల దగ్గర ముగ్గురిని దగ్గర తీసుకుని, నా ఊహ ఇది, బైబిల్లో లేదు, నా ఊహ, నేను అనుకుంటాను, అరే యెహోవా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు గొప్ప దేవుడురా. ఆయన ఇజ్రాయేలీలు బానిస బ్రతుకులు బతుకుతుంటే వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు నిత్యంగా దిగొచ్చాడరా. మోషే అన్న ఒక దైవజనుని ఏర్పాటు చేసుకుని, ఒక గొప్ప నాయకుని ఏర్పాటు చేసుకుని,
ఇజ్రాయేలుని దేవుడు విడిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు వారిని పోషించాడు. వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసినా దేవుడు కనికరించాడు, దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమమయుడు, కనికర సంపన్నుడు, మనల్ని పోషించే దేవుడు అని ఈ సెరూయా తన బిడ్డలకి బోధించి ఉంటుంది అనుకుంటాను నేను. అందుకే నా పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు అయ్యారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు తమ్ముడు తనోడైనా ఏదో అంటారు, ఉన్నమాట చెప్పాలి. కానీ ఇప్పుడు మా అమ్మగారు నలుగురు తమ్ముళ్ళకి అక్క. మీ తమ్ముళ్ళ గురించి చెప్పమంటే గొప్ప చెప్తుందా తప్పు చెప్తుందా? గొప్పే చెప్పుద్ది. ఏసురాక్తమయ్యా, మనం ఎంత తిట్టినా నా తమ్ముళ్ళు అంత గొప్పోళ్ళు ఈ ప్రపంచంలో లేనారంట. అదే తోడబుట్టిన ప్రేమ అది. ఇప్పుడు సెరూయా దావీదికి ఏమైద్దండి? అక్క అయింది. దావీదికి సెరూయా కుమారులు ఏమవుతారండి? మేనలులు అవుతారు. ఇప్పుడు ముగ్గురిని దగ్గరికి తీసుకుని నేను అనుకుంటాను, బైబిల్ చదివినప్పుడు ఆ ఆలోచన నాకు వచ్చినాయి, అవే మీతో పంచుకుంటున్నాం. అరే, మీరు ఎలాంటి వ్యక్తికి మేనల్లుల్లో తెలుసా? ఒక్క గుద్దుకి సింహాన్ని చంపేశాడు రా మీ మేనమామ. ఎలా చంపాడు అనుకుంటున్నావు? దేవుని అభిషేకం మీ మేనమామ మీదకి దిగొస్తే సింహాన్ని చంపి, ఎలుగుబంటిని చంపి గొర్రెలను కాపాడినవాడు రా మీ మేనమావ. మీ మేనమామ మామూలు మనిషి కాదురా, దేవుడు అభిషేకించుకున్నాడు రా. గొర్రెల కాపరగా ఉండి నా తమ్ముణ్ణి దేవుడు గొప్పగా వాడుకున్నాడు రా. 6 మూరల జానుడున్న గొల్యాతును చూసి సైన్యమంతా భయపడిపోయి పారిపోతా ఉంటే మీ మేనమామ ఉన్నాడు చూడరా, ఎంతుంటే మీ మేనమామకి దేవుని అభిషేకం దిగొస్తే ఒక రాయితో కూడా చంపేశాడు రా మీ మేనమామ గొల్యాతుని. ఇలా చెప్పిందేమనుకుంటా. ఇలా వినగా వాళ్ళల్లో ఒక ఉద్రేకం, వాళ్ళల్లో ఒక నేను కూడా సైనికుని అవ్వాలి, నేను కూడా గొప్పని అవ్వాలి, నేను కూడా దేశం కోసం పోరాడాలి, నేను కూడా దేవుని అభిషేకం పొందుకోవాలి అనే తృష్ణ వారిలో కలిగిందేమో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా చెంపి పెంచింది సెరూయా. లేకపోతే అంత గొప్పళ్ళు ఎందుకు అవుతారు? ఎంత గొప్పళ్ళు అయ్యారో చెప్తాను నేను. అప్పుడు ఆమె చరిత్ర, తల్లి చరిత్ర వెనకాల ఉన్న ఆమె హస్తం ఏంటో అప్పుడు మనకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 22:6 ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు. నడవవలసిన మార్గం. ఇప్పుడు మైక్ ఇచ్చాను అనుకున్న నా ఇద్దరు పిల్లలకి దేవుని పాటలు పాడతారా, సినిమా పాటలు పాడతారా? ఎందుకు పాడరు? మేము ఏదైతే చేస్తున్నామో మమ్మల్ని అదే చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి. దేవుని వాక్యం చెప్తుంది, అల్లరితో కూడిన ఆట పాటలు అంటే మనం విసర్జించాలంట. అల్లరితో కూడిన ఆటపాటల్లో ఏముంటాయంటే కామం ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది, బూతు మాటలు, లోక సంబంధమైన పాటలు వినండి. పచ్చి బూతులతో కూడిన పదాలను తీసుకొచ్చి పాటలు పెట్టి ఆ పాటలను ఓపెనింగ్ చేస్తున్నారు, చక్కగా ఏదో ఇరగదీసి పాడేస్తున్నారు. పెద్ద పెద్ద డీజీ బాక్సులు, రకరకాల బాక్సులు. ఆ బాక్సుల ముందు డాన్సులు వేసి గుండె పొట్టొచ్చి చచ్చిపోతున్నా కూడా ఐ డోంట్ కేర్ అని అలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు. బైబిల్ చెప్తుంది, దేవుడు అల్లరికి కర్త కాడు అని వాక్యం చెప్తుంది. దైవికమైనటువంటి బోధలో మనం పిల్లల్ని పెంచినప్పుడు వ్యర్థమైనటువంటి వాళ్ళకి దరి చేరనివ్వకూడదనే విషయాన్ని మనం గమనించాలి. ఒక విషయం చదవండి, 127వ కీర్తన 4వ వచనం. 127వ కీర్తన 4వ వచనం ఏముంటుందండి? అక్కడ అద్భుతమైన మాట ఉంటుందండి. 127వ కీర్తన 4వ వచనం. ఈ మాట వెనకాల అందరూ చెప్పండి. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఇక్కడ బలవంతుడు ఎవరండి? దేవుడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆయన బలవంతుడు, నిత్యుడగు తండ్రి అని పేరు ఉందా లేదా బైబిల్లో? యెషయా 9:6. ఆ మాట ప్రకారం ఈ మాటను పోల్చి చూస్తే బలవంతుడు ఎవరంటే దేవుడే. బలవంతుని చేతిలో బాణం అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు కుమారులు. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. 3 బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు సెరూయాకి, బహుమానంగా ఇచ్చాడు. మీరు ఎవరైనా పుట్టినరోజు జరిగితే, పెళ్లి రోజు జరిగితే గిఫ్ట్ పట్టుకెళ్తారు కదండి. పగిలిపోయింది పట్టుకెళ్తారా, అందంగా ఉన్నది పట్టుకెళ్తారా? అందంగా ఉన్న మంచిదే పట్టుకెళ్తారు. పగిలిపోయింది ఎవరు పట్టుకెళ్ళారు? పనికిమలింది ఎవరు పట్టుకెళ్ళరు కదండి. ఈ మధ్య అదేంటి విచిత్రంగా పెళ్ళైన వాళ్ళకి చీపురు కట్ట, శాట, ఏంటి అప్పడాల కర్ర, ఇలాంటివి ఇస్తున్నారు గిఫ్ట్లు. ఇక మీ జీవితం ఇంతేనా బాబు అని. ఏంటో సెక్షన్లు మారిపోయినాయి. ఒకప్పుడు ప్రేమలు ఇచ్చేవారు, ఒకప్పుడు చదివించేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళికి అప్పడాల కర్రలోనూ చీపురు కట్టలోనూ ఇస్తున్నారేంటో. నేను అంటాను, ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మంచి గిఫ్ట్ ఇస్తాం. బహుమానం అంటే అది. దేవుడు ఇప్పుడు సెరూయాను ప్రేమించి ఎన్ని బహుమానాలు ఇచ్చాడండి? 3 బహుమానాలు ఇచ్చాడు. ఆ బహుమానం పొందుకున్నటువంటి ఆమె వాళ్ళని ఎలా పెంచిందో చెప్తున్నాను వినండి. ఇప్పుడు బాణం ఉందండి, బాణాన్ని దేనికి ఉపయోగిస్తారు?
శత్రువుల్ని సంహరించడానికి ఉపయోగిస్తారు. బలవంతుని చేతిలో బాణంలాగా మీ పిల్లలు ఉండాలి. బాణం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. బాణం అసలు ఎలా తయారు చేస్తారు? ఒక చెట్టుని దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఉన్న కొమ్మను నరికి ఆ కొమ్మ దగ్గర ఉన్న ఆకులు తుంచి తర్వాత దాన్ని బాణంగా తయారు చేస్తారు. ఇప్పుడు మీ పిల్లలు మొక్క ఉన్నది మానవ ఉంగునని ఊరిని సూచన, పోలిక అనమాట. మొక్క అంటే మొక్క అని అర్థం కాదు. ఒక మొక్కగా దేవుడు మీకు ఇచ్చాడు. ఆ మొక్కని పెంచి పెద్ద చేసి మీరేం చేయాలి? బాణంగా తయారు చేయాలి. ఆ బాణం దేనికంటే శత్రువు గుండెల్లో దూసుకుపోవడానికి తప్ప శత్రువు చేతులకి చిక్కుపోవడానికి కాదు, శత్రువు కబంధ హస్తాల్లో ఇరుకుపోవడానికి కాదు. ఇప్పుడు శత్రువు ఎవరంటే సాతాను. ఈ సాతాను ఏం చేస్తాడు? లోక సంబంధమైన వాటన్నిటిని ఎర్రేస్తాడు. ధనాన్ని ఎర్రేస్తాడు, అమ్మాయిని ఎర్రేస్తాడు, లోక సంబంధమైన ఎర్రేస్తాడు. ఈ ఎర్రలో వాళ్ళు పడిపోకుండా ఉండాలంటే మీ పిల్లల్ని మీరు బాణాల్లో పెంచాలి. నేను అంటాను, సెరూయ తన పిల్లల్ని బాణాల్లో పెంచింది. ఒక్కటి కాదండి, మూడు మొక్కలు ఇస్తే 3 మొక్కల్ని పెంచి 3 బాణాలు చేసింది. ఆ ముగ్గురు ఇజ్రాయేలీల రక్షణకు ఎంతో దోహదపడ్డారు. దావీదుకి కుడి భుజం ఎడం భుజం అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు చుట్టూ ఒక సంరక్షణ అయిపోయారు, చుట్టూ ప్రొటెక్షన్. ఇప్పుడు ప్రధాని మోడీ గారు వస్తున్నారండి. మోడీ గారు వస్తుంటే మోడీ గారు చుట్టూ ఎవరుంటారు? బాడీ గార్డ్స్ ఉంటారు కదా. ఏదైనా తుపాకీ సౌండ్ వినగానే వాళ్ళు ఏది సూట్ కేసులు లాంటివి ఉంటాయి కదా, వాటిని ఓపెన్ చేస్తారు కదా. అంటే తుపాకీ ఆ గుళ్ళు వాళ్ళకి తగలవు అనమాట. అంటే ప్రధాని గారిని సంరక్షించే సంరక్షకులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో సమానం అండి వీళ్ళు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. దావీదు తన మేనల్లులు కదా అని ఫోన్లేని తెచ్చుకున్నాడు అంటారా, లేదా వాళ్ళ దగ్గర టాలెంట్ని చూసి తీసుకున్నాడు అంటారా? టాలెంట్ని చూసి. ఇప్పుడు తమ్ముళ్ళు 2 ఉన్నారు ఇక్కడ, సాఫ్ట్వేర్లు 2 ఉన్నారు. మీ ఇద్దరికి నేనంటే ఇష్టం కదా, ఇష్టం కదా. నాకు కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ వేపిస్తారా? ఏసు రక్తమే. ఇదేమన్నా కొబ్బరికాయలు అలవటమా? కంప్యూటర్ అది మామూలు వర్క్ కాదండి. ఇలా చేసి వర్క్ నరాల ఒత్తిడితో కూడిన పని అది. దేవునికి స్తోత్రం. ఏమొచ్చా నీకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తావయ్యా అంటారు, నన్ను తిరిగి ప్రశ్నిస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఉద్యోగం రావాలంటే క్వాలిఫికేషన్ ఉండాలండి. క్వాలిఫికేషన్ లేకుండా, స్టడీ లేకుండా, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఆ ఉద్యోగం ఎలా ఇస్తారు చెప్పండి? ఆఫ్టర్ ఒక జాబ్కే క్వాలిఫికేషన్ ఉండాలంటే సైనికుల్లో చేరాలంటే మామూలు ట్రైనింగ్ తమ్ముడు. ఊరికి బార్డర్లోకి పంపించేస్తారా? వాళ్ళని సెలెక్ట్ చేయాలి, వాళ్ళ హైట్ సరిపోవాలి, వాళ్ళ వెయిట్ సరిపోవాలి, చెస్ట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ సరిపోతేనే కదా మరి బార్డర్లోకి వెళ్ళి పోరాడేది. మరి వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారంటారా, రికమెండేషన్తో వచ్చారంటారా? ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు, రికమెండేషన్ కాదు. దావీదు నా మేనల్లులు కదా అని చెప్పేసి జాలి తలిస్తే వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు సైనికుల్లోకి. చిన్నప్పటి నుంచి ఉగ్గు పాలతో, అంటే దేవుని వాక్యం అనే పాలతో పెంచి పోషించబడి సంరక్షించబడినటువంటి వాళ్ళు కనుక వీళ్ళ స్టామినా చూసి దావీదు, అది కూడా మీకు చూపిస్తాను రిఫరెన్స్. ఇప్పుడు నేను ఇంకా లోతుకి వెళ్తున్నాను చూడండి. 3 పిల్లలండి. సెరూయాకి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఒకరు నా వెనకాల చెప్పండి, యోవాబు, అబీషై, ఆషాహేలు. ఈ 3 జీవితాలని చూసి ఆ తల్లి ఎంత ప్రయాసపడి వాళ్ళని పెంచి పెద్ద చేస్తుందో మనం అర్థం చేసుకుని ముగించుకుందాం. టైం అయిపోతుంది కాబట్టి నేను ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. సబ్జెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. నెంబర్ 1, ఆమె దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ. నెంబర్ 2, దేశభక్తి కలిగిన స్త్రీ. అంతే. ఆమె పిల్లల్ని దేశానికి అప్పగించేసింది, 3 దేశానికి అప్పగించేసింది. నేను ప్రశ్న అడుగుతాను, మీకు పదును పెడతాను, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పండి. మరొక తల్లికి కూడా 3 పిల్లలు. ఆ 3 పిల్లల్ని దేవునికి సమర్పించింది తల్లి. ఎవరు ఆ తల్లి? ఎవరండి? సెరూయ. అంటే ఈ తల్లి కాకుండా ఇంకొక తల్లి ఉందండి. 3 పిల్లలండి, 3 దేవునికి ఇచ్చేసింది. మన 3 పిల్లలు ఎవరో చెప్తారా? మేము మీకు పదును పెడతాను. నాకు అది కొట్టండి గట్టిగా, చెప్పండి లక్ష్మి గారికి. కొట్టండి గట్టిగా. ఏసు చిటికలు వేస్తారేంటి? ఏసు రక్తమే చేయం. దేవునికి స్తోత్రం. చూసారు, మిమ్మల్ని ఆలోచింప చేయాలి. నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే ఉపయోగం ఏముంటుందండి? మరి యాకోబు కూడా ఎంతమంది పిల్లలండి? మోషే, అహరోను, మిరియాము. మోషే ఇజ్రాయేలీల లక్షలాది మంది ప్రజలు నడిపించే నాయకుడు అయ్యాడు. అహరోను ఈ లక్షలాది మంది ప్రజల యొక్క పాప పరిహారార్థమై దోపాలు వేసేటటువంటి యాజకుడు అయ్యాడు. మిరియామి తంబూరు చేత పట్టుకుని గీతం ఎత్తి పాడింది. ప్రవక్తి. ఒక వ్యక్తి ఏమో ప్రవక్త, ఒక వ్యక్తి ఏమో యాజకుడు, ఒక స్త్రీ ఏమో ప్రవక్తి. నేను అంటాను, ఇంకో 3 పిల్లలు ఉన్నా సరే దేవునికే వాడేసేది అనుకుంటాను నేను. ఒకళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి తల్లులు చాలా గొప్ప. నేను
యాకెబెదు గురించి చెప్పిన నియమంలోకి వెళ్తాను. యాకెబెదు ఎంత జాగ్రత్తగా పెంచిందండి పిల్లోడిని, మోషేని. 3 నెలలు పుట్టిన పిల్లోడు స్వరం బయటికి వెళ్లకుండా చూసుకోవడం ఎంత కష్టం అండి. పీక నొక్కేయాలి ఇంకా. మరి ఆమె ఎలా టైంకి ఆకలికి ముందే పాలు ఇచ్చేసింది, పొడుకోబెట్టింది. అసలు సౌండ్ బయటికి వెళ్తే సైనికులు వింటారు, తీసుకెళ్ళి నైలు నదిలో పడేస్తారు. ఆ 3 నెలలు తన ప్రాణాన్ని తెగించి కాపాడింది ఆ బిడ్డని. నేను అందుకని అంటున్నా, గొప్పోడయ్యాడు మోషే. ఆ గొప్పోడు వెనకాల తల్లి చేసిన కృషి ఎవరికి తెలుసు? ఎవరికి తెలియట్లా, ఎవరు పట్టించుకుంటలా. కలెక్టర్ అయ్యాడండి, గొప్ప పోలీసు అయ్యాడండి. ఆ వెనకాల తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేసి, ఎంత సాక్రిఫైస్ చేసి, వాళ్ళు తినక కడుపులు మార్చుకుని రెక్కలు మొక్కలు చేసుకుంటే కానీ వాళ్ళ స్థాయికి రాలేదన్న సంగతి ఎంతమంది గుర్తిస్తున్నారు? రెక్కలు వచ్చిన తర్వాత గాలికి ఎగిరిపోతున్నారంటే దాని అర్థం, చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. గాలికి ఎగిరిపోతాం అంటే విమానంలో ఎగిరిపోయి వేరే దేశానికి ఎగిరిపోతున్నారు అని అర్థం. తల్లిదండ్రులు అక్కడే వదిలేసి అనాథాశరణాలలో పడేసి. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. యోవాబు అనే మాటకి యెహోవాయే నా తండ్రి అని అర్థం. చూడండి, ఇతను ఒక సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే మనకొద్దు కానీ, సైన్యాధిపతి అంటే మీకు తెలుసు కదండి, రాజు పక్కనే ఉంటాడు కదా, ఇక యుద్ధాలన్నీ అతనే చూసుకుంటాడు సైన్యాధిపతి. చూడండి, 2 సమూయేలు గ్రంథం 8:16. 2 సమూయేలు గ్రంథం 8:16. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యములకు అధిపతి అయి ఎలా వచ్చింది అతనికి జాబ్? ఎలా వచ్చింది? అక్క రికమెండేషన్ చేసిందా? చేయలా. రిఫరెన్స్ చూడండి, దినవృత్తాంతముల 1 గ్రంథం 11:6. రికమెండేషన్ చేస్తే వచ్చే జాబ్ కాదు అది. ఒకవేళ రికమెండేషన్ చేస్తే జాబ్లు ఉన్నాయేమో నాకు తెలియదు కానీ 11:6 చదవండి. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడని యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యం పొందెను. దీన్ని ఏమంటారు? ఇలా పెట్టడాన్ని ఏమంటారు? పోటీయా? అంతేనా? ఒక పోటీ పెట్టాడు దావీదు గారు. వాళ్ళ సాహసం, ఒక సాహసోపేతమైన కార్యం వాళ్ళ ముందు పెట్టాడు. పలానా యోబుసీలు ఉన్నారు, వాళ్ళు చాలా బలవంతులు, ఎత్తైన స్థలంలో ఉంటారు. ఎక్కి అని మాట చూస్తున్నాం, కొండ ఎక్కాలి. ఎక్కి అందరికంటే ముందుగా ఎక్కి యెబూసీలను హతం చేశాడు. ఎంతమందిని హతం చేశాడు అక్కడ రాయబడలా. ఇది సినిమా కాదండి. వాళ్ళని తగ్గించాలని కాదు, అది సినిమా, ఇది రియాలిటీ. యెబూసీలను, ఒక జాతి వాళ్ళను నాశనం, కత్తి చేత హతం చేస్తే సైన్యాధిపతి అనే పోస్ట్ వచ్చింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏమనుకోవద్దు, కొంచెం బయట విషయాలు కూడా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నానంతే. సబ్జెక్ట్లోకి వస్తాను. ఇక్కడ యెబూసీలను హతం చేసి ఆ ఆధిపత్యం పొందాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 అభిషేక్ గురించి చూడండి. అభిషేక్ అనే మాటకి బహుమానాన్ని మించిన వాడు అని అర్థం. 2-3 నిమిషాలు ముగించేస్తాం. అభిషేక్ అనే మాటకి బహుమానాన్ని మించిన వాడు అని అర్థం. ఇతను ఎలా? 23:18. 2 సమూయేలు 23:18. 2 సమూయేలు 23:18. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అభిషేక్ తన అనుచరులలో ముఖ్యుడు. ఇతను ఎలా అయ్యాడు ముఖ్యుడు? తన అనుచరులలో ముఖ్యుడు అయ్యాడు అంటే ఎలా అయ్యాడు? ఇతను కూడా టాలెంట్ ఉందండి. ఏంటి ఇతనిలో ఉన్న టాలెంట్ అంటే చూడండి ఒకసారి, అదే కంటిన్యూ చదవండమ్మా. ఒక యుద్ధంలో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటను, ఒక్క ఈటతో 300 మందిని చంపాడు అంటండి. మొనగడు అంటారు కాదంటారా? 10 మందిని చంపితేనే మనం ఎర్ర లెవెల్లో లేపేస్తూ ఉంటాం. మరి 300 మందిని చంపినటువంటి ఇతన్ని తీసుకెళ్ళి ప్రముఖుడుగా పెట్టాడంట దావీదు. మేనల్లుడని ఆ సానుభూతి చూపించలా.
జ్ఞానులుడని సానుభూతి చూపించాలి. వీళ్ళు ఎలా పెరిగారంటే పౌరుషంతో పెరిగారు. తన మేనమావ గురించి, దేవుని గురించి, దేవుని బాహుల్యం గురించి విని 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 పెరిగారు. వీళ్ళలో కసి పెరిగింది, వీళ్ళలో తృష్ణ పెరిగింది, తాపత్రయం పుట్టింది వీళ్ళలో. వీళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి ప్రముఖులుగా, సైన్యాధిపతులుగా నియమించబడ్డారు. వీళ్ళు ఇలా తయారయ్యారంటే బాణాలుగా తయారు చేసిన తల్లి సెరూయా గొప్పతనం, గొప్ప తల్లి ఆమె. దేశభక్తి, గొప్ప విశ్వాసి కలిగినటువంటి స్థితి ఆమె తల్లి పరిస్థితి. తర్వాత చూడండి, ఈ అభిషేకంలో గొప్పతనం ఏంటంటే 2 సమూయేలు 10:14, 2 సమూయేలు 10:14 జస్ట్ చదివించి ముగించేస్తానంతే. సిరియనులో పారిపోవుట అమ్మోనీలు చూచి వారును అభిషేక్ ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో చొరబడగా. చాలండి, సిరియనులు దండే పారిపోయారంట అభిషేక్ ఎదుట నిలబడలేక. సిరియనులు అంటే దండండి, 1,000 మంది సమూహం వాళ్ళు. అభిషేక్ ఎదుట నిలవలేక అభిషేక్ ఒక దండందరికీ యజమానుడై ఉన్నాడు. ఈ దండును చూసి, అభిషేక్ యొక్క శక్తి సామర్థ్యాలు చూసి సిరియనులు దండు వెనక పారిపోయారంటండి. అది అభిషేక్ యొక్క టాలెంట్, అతను ఉన్న శక్తి సామర్థ్యం. అంత మాత్రమే కాదు, ఒకసారి యుద్ధంలో దావీదును ఆదుకున్నాడు. దావీదు చచ్చిపోయే పరిస్థితి, అభిషేక్ వెళ్ళి అడ్డుపడ్డాడు. ఆ రిఫరెన్స్ కూడా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 21:15 వచనం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 15 వచనం. సెరూయా కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీను కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించిరి. 16 వచనం చదివితే మీకు అర్థమైంది. అప్పుడు రెఫాయిల సంతతి వాడగు ఇష్బిబోనెబా అని ఒకడు ఉండెను. అతడు ధరించిన ఖడ్గం కొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకొని, ఒక వ్యక్తి ఉన్నాడండి, కొత్త ఖడ్గం ఇచ్చుకుని వచ్చేస్తున్నాడు. ఇక నేను ఎవరితో యుద్ధం చేయను, దావీదు మీద నాకు గురి పెడతాను, దావీదుని చంపేస్తాను ఈరోజు ఏదైనా సరే. దావీదు మీదకి వెళ్ళిపోతుంటే వెనకపాటుగా వచ్చాడేమో, దావీదు చూసుకోలేదేమో, దావీదు ఎదుటి వాళ్ళతో యుద్ధం చేస్తాడేమో. దావీదుకి అడ్డంగా వచ్చేసాడు అభిషేక్. అడ్డంగా వచ్చి రాజును ఆదుకుని ఆ వ్యక్తిని కూడా చెప్పేశాడు. అంటే నేను అనుకుంటాను, సెరూయా చెప్పుకుంటుంది, రే ఒకవేళ మీ ప్రాణం పోయే పరిస్థితి అయితే మీ మేనమావ కోసం, దేశం కోసం చచ్చిపోండిరా. లేకపోతే ఆ పరిస్థితులు మనం ఉంటే ఏం చేస్తాం, పోతే పోయిలో నేను బతుకుండాలి బాబే అనుకుంటాం. కానీ అలాంటి పిరికివాడు కాదండి అభిషేక్. పిరిగితనంగా పెంచలేదండి అభిషేక్ తల్లి సెరూయా. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని పిరికి వాళ్ళగా పెంచుతారు, చిన్నప్పటి నుంచి బలహీనులుగా పెంచుతారు. కానీ ఈ తల్లి ధైర్యవంతులుగా పెంచింది, సాహస కార్యాలు చేసే సాహసవంతులుగా ఆమె పెంచింది. కాబట్టి దావీదుని ఒక యుద్ధంలో ఆదుకున్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు సౌలును తరుముతుంటే ఒకసారి సౌలు దావీదు చేతికి చిక్కేస్తాడు. చిక్కేసినప్పుడు ఈ అభిషేక్ ఏమంటాడు తెలుసా, అయ్యా నీ దేవుడైన యెహోవా నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు, నువ్వు అను ఇదిగో ఈ ఈటితో ఒక్క పోటు పొడిసి నేల కరిసెలు కొనేలా చేస్తాను, ఒక దెబ్బగా చంపేస్తాను సౌలు అన్నాడు. అంటే అప్పుడు ఒక మాట అన్నాడు, నీ సమస్యని పరిష్కారం చేయుదుననగా. దావీదు మేనలుడిన అభిషేక్ ఏమంటాడంటే, నువ్వు అను ఒక్క ఈటి దెబ్బతో సౌలుని చంపేసి నీ సమస్యని పరిష్కారం చేస్తా అన్నాడు. అభిషేక్ తట్టుకోలేకపోయాడు, ఓర్చుకోలేకపోతున్నాడు. దావీదు యొక్క గొప్పతనాన్ని తెలిసినటువంటి అభిషేక్ నిష్కారణంగా తరమబడుట చూచి అభిషేక్ ఉద్రేకాన్ని పూని, పౌరుషాన్ని పూని ఒక్క దెబ్బతో చంపేస్తాను సౌలుని అన్నాడు, రాజుని పట్టుకుని. అలాంటి వాడండి అభిషేక్. అంటే తన మేనమావ మీద కూడా వాళ్ళకుండా చూసుకున్నా బామ్మర్ది కూడా అవుతారు కదా ఇంకొక వరుసలో, మేనలుడు అవుతారు అనుకోండి, బామ్మర్ది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇద్దరు గురించి చెప్పేశాను, 3వ వ్యక్తి గురించి కూడా చెప్పి ముగించేస్తాను. 3వ వ్యక్తి ఎవరో చెప్పండి, యోవాబు, అభిషేక్, ఆషహేలు. చూడండి రిఫరెన్స్, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18 వచనం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము. సెరూయా 3 కుమారులకు, యోవాబును, అభిషేయును, ఆషహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటు ఇటు అనే మాట గురించి పెద్ద ప్రసంగం చేయొచ్చండి. ఇటు కానీ అటు కానీ తిరగట్లేదంట. ఏం చేయట్లేదంట, ఇటు కానీ అటు కానీ తిరగట్లేదంట. అంటే అతను గురి వద్దకే పరిగెత్తేవాడండి. గురి వద్దకే పరిగెత్తేవాడు. అంత మాత్రమే కదా, అతనిలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు పరుగులు పందెం పెడతారు కదా, పోలీస్ అవ్వాలంటే ఎంత పరుగు, 5 నిమిషాల్లో. ఈయన 5 నిమిషాలు కాదు కానీ 2 నిమిషాల్లో పరిగెట్టేస్తాడు. 2 నిమిషాల్లో. అతనికి ఉన్న బిరుదు ఏంటంటే, అడవి లేడి ఎంత వేగంగా పరుగులెత్తేవాడు బైబిల్ గ్రంథంలో ఎవరు లేరు.
బైబిల్ గ్రంథంలోనే ఎవరు లేరు, అంత వేగంగా పరిగెత్తేవాడు. ఆషాహేలు కనిపిస్తున్నాడు. అంతగా ఆమె పెంచింది, పెద్ద చేసింది. ఇంకొక మాట చదవండి, సెరూయా కుమారులు ఎలాంటి వాళ్ళు దావీదు చెప్తున్నాడు. 2 సమూయేలు 3:39. ఆ డైరీని, ఆ పెన్ను తీసేయండి ఆ పిల్ల చేతిలో నుంచి, ఓకేనా? 2 సమూయేలు నేడు సెరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గల. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు అండి. దావీదు చెప్తున్నాడు, సెరూయా కుమారులు నాకంటే బలాఢ్యులుగా ఉన్నారు. అంటే దావీదు కంటే బలం కలిగినటువంటి వాళ్ళగా చేసింది సెరూయా. నేను ముగిస్తున్నానండి, ముగింపు మాటలు చెప్తున్నాను. ఆఖరిగా యేసు ప్రభుల వారికి పోల్చి నేను ముగిస్తాను. యేసు ప్రభుల వారికి పోల్చి నేను ముగిస్తాను. ఎలా పోలుస్తానంటే, సెరూయా దేవుని పోలికగా కనిపిస్తుంది. ఇదేంటి సెరూయా దేవుని పోలికగా కనిపించడం ఏంటి? మనందరికీ ఒక మాట సుపరిచితం. యోహాను సువార్త 3:16 తీయకుండా చెప్పేస్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించిన ఏకైక కుమారుణ్ణి దేవాది దేవుడు మన కోసం ఇచ్చేసాడు. ఇక్కడ సెరూయా తన 3 కుమారులు ఇచ్చింది. మరి గొప్పదా కాదా అండి? గొప్పదే. నేనంటాను, సెరూయా కుమారులు దేశం కోసం వారు తమ ప్రాణాలు అర్పించారు. యేసు ప్రభులు వారు మనందరి కోసం, నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మరి నా జీవితం ఎవరి కోసం జీవిస్తున్నావు? తప్పలేదు, నీ జీవితం కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ప్రయాసపడు, కష్టపడు, వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, ఏదైనా చేయి. కానీ నా కోసం ప్రాణం పెట్టి మన పాపశాపం నుంచి విడిపించిన యేసే కోసం నువ్వు నేనేం చేయగలుగుతున్నావు? దేశంలో పుట్టాం, దేశంలో పెరిగాం. ఇదిగో దావీదు కోసం, దేశం కోసం మన ప్రాణాలను సమర్పించాలని యుద్ధంలో వెనుకడుగు వేయకుండా, వెనకంజి వేయకుండా యుద్ధంలో పోరాడినటువంటి వీరులు, యోధులు, సైన్యాధిపతులు, ప్రముఖులుగా ఈ 3 యవనస్తులు కనిపిస్తున్నారు కదా. మరి మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? ఒకసారి ఆలోచించండి, పరిశీలించండి. తల్లులైనటువంటి వారు మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని విని మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే వాళ్ళని దేవుడు మీ చేతుల్లో పెట్టాడు ఒక మొక్కలుగా. ఆ మొక్కను పెంచి పెద్ద చేసి బాణంగా తయారు చేసిన బాధ్యత తల్లిదే. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున చాలా మంది పిల్లలు గంజాయికి అలవాటు పడిపోయారు, వ్యసనాలకు అలవాటు పడిపోయారు, కోడి పందాలకు అలవాటు పడిపోయారు. చాలామంది నక్సలైట్లుగా తయారయ్యారు, సైకోయిస్టులుగా తయారయ్యారు. భయంకరమైనటువంటి దుర్మార్గపు స్థితిలో ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సౌండ్ చేయకండి, ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ముగిస్తాను. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నారు ఈ రోజున చాలా మంది పిల్లలు. ఎందుకు? కారణం ఏంటి అంటే, తల్లిదండ్రుల యొక్క పెంపకం సరిగా లేదు. తల్లిదండ్రుల యొక్క పెంపకం సరిగా లేదు. ఆలోచన చేయాలి. ఎవరికి వాళ్ళు చిన్న ప్రార్థన చేయండి. తర్వాత సర్దొచ్చి కుర్చీల ముందు ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చిన్న ప్రార్థన. సమయమైంది కాబట్టి ముగిస్తాను. ఎవరండి సెరూయా? దావీదు అక్క. ఎవరండి సెరూయా? యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఎవరండి సెరూయా? జ్ఞానము కలిగిన స్త్రీ. ఎవరండి సెరూయా? చెడుతనం విసర్జించిన స్త్రీ. లేఖనం సెలవిస్తుంది, రాజులందరి కొరకు, దేశం కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని. ఈమె ప్రార్థన చేయడం మాత్రమే కాదు, తన బిడ్డల్ని సమర్పించేసింది దేశానికి. తన తమ్ముడైన దావీదు కోసం, రాజుగారి కోసం, దేశం కోసం తన బిడ్డలను సమర్పించేసింది. 3 పిల్లల్ని కూడా. స్వార్థం లేదు ఆమెలో, చెడుతనం లేదు ఆమెలో, పాపం లేదు ఆమెలో. యథార్థవంతురాలు, దేశభక్తి కలిగిన స్త్రీ, దేవుని యందు భక్తి కలిగిన స్త్రీ. మరి ఈరోజు నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావు? నీ కోసం నువ్వు పెంచుకో, తప్పలేదు. కానీ దేవుని కొరకు కూడా, దేవుని కార్యక్రమాలు కూడా వారు పాలుపొమ్ములు పొందేలా నీ బిడ్డలు నువ్వు పెంచాలి. ఎందుకు దేవుని చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో దీర్ఘాయువు ఉంది కాబట్టి, సకలాశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి. నీ బిడ్డలు బాగుపడాలంటే, వర్ధిల్లాలంటే నీ దేవుని హస్తం వాళ్ళ మీద ఉండాలి. మనుషుల హస్తం కాదు, నా బొట్టు వాడు హస్తం కాదు, నా హస్తం కాదు, దేవుని హస్తం వాళ్ళ మీద ఉండాలి. ఎవరి చేతిలో పెడుతున్నావు నీ పిల్లల్ని? నీ పిల్లల్ని ఎవరి చేతిలో పెడుతున్నావు? సెరూయా ఒక దేవుని హృదయానుసారుడైన, దేశానికి రాజు అయినటువంటి, దేశ సంరక్షణ రాజ్య పరిపాలకుడైనటువంటి దావీదు చేతిలో పెట్టింది తన 3 పిల్లల్ని. ఈరోజు చాలా మంది పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడుతున్నారు తెలుసా? అడుక్కునే వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు. రోజుకి ఎంత సంపాదించుకురండి అని. ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వీధులంటే తిరిగి అడుక్కుంటున్నారు. ఏమొచ్చు వాళ్ళకి? పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు కదా దొంగలు అయ్యేది, వాళ్ళు కదా వ్యభిచారులు అయ్యేది, వాళ్ళు కాదా నక్సలైట్లు అయ్యేది. చిన్న చిన్న పిల్లలని కూడా చూడకుండా అడుక్కునే పిల్లలుగా అడుక్కోవడానికి పంపిస్తున్నారు పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు. కొంతమంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కిరాతకం నేర్పిస్తున్నారు. వాళ్ళని కొట్టి, గాయపరిచి కిరాతకం నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచే. మూతుల మీద కొట్టి, రక్తాలు వచ్చేలా కొట్టి, చిన్నపిల్లలను కూడా చూడకుండా కాళ్ళ కింద తొక్కి
ఆ పిల్లలు పెరిగిన తర్వాత ఇలాగే చేయాలి, హింస పెట్టాలని ఒక విషబీజం నాటేస్తున్నారు. అతల్య అనే తల్లుంది, దుర్మార్గత నేర్పించిందంట తన బిడ్డకి అహజ్యాకి, అర్ధాంతరంగా చచ్చిపోయాడు. ఒక తల్లి తన బిడ్డకి దుర్మార్గత నేర్పించింది. ఎక్కడైనా ఉంటుందా ఇలాంటి తల్లి? బైబిల్ గ్రంథంలో ఉంది అలాంటి తల్లి కూడా. అతల్య యోధా రాజ్యాన్ని ఏలుబడి చేసినటువంటి రాణి మరల. ఈరోజు నేను పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? దుర్మార్గత నేర్పిస్తున్నావా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని యందు భయభక్తులు జ్ఞానానికి మూలం. దేవుని భయం కలిగిన వారు పాపం చేయరు, కుడి ఎడమలకు తొలగరు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిన వాడు కాదు ఆషహేలు. వీరమరణం పొందాడు ఆషహేలు యుద్ధంలో. తొలిసారి యుద్ధంలోనే వీరమరణం పొందాడు ఆషహేలు, చనిపోయాడు ప్రారంభంలోనే. తల్లి ఏడవలా, తన ఇద్దరు పిల్లల్ని వెనక్కి తీసేసుకోవాలా. చచ్చేంత వరకు కూడా రాజ్యంలో సైన్యాధిపతులుగానే ఉన్నారు వాళ్ళు, ప్రముఖులుగానే ఉన్నారు వాళ్ళు. 6 కాయకులాగా కలకాలం బ్రతకడం కంటే హంస 6 నెలలు బ్రతకడం మేలనుకుంది. ఈ రోజున మన దేశం కోసం ప్రాణం అర్పించిన వాళ్ళు సైతం ఎంతోమంది ఎన్నో విగ్రహాలు పెట్టి ఈ రోజున ఎంతగానో ఘనంగా వాళ్ళని నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేశం కోసం పోరాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? సెరూయా తన 3 బిడ్డల్ని దేశానికి సమర్పించేసింది. మన బిడ్డల్ని దేవుని చేతుల్లో పెడదాం, బాణంలా పెంచుదాం. దేవుడే తన బిడ్డని నీకు అప్పగించాడు. నువ్వు అనుకోవచ్చు నేను కన్నాను అని, కానీ దేవుడు ఇవ్వకపోతే ఎలా వస్తుంది చెప్పండి? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని వాక్యమే చెప్తుంది. దేవుడు తన బిడ్డని నీకు అప్పగించాడు. ఫరో కుమార్తె యాకోబుకి మోషేని అప్పగిస్తుంటది, ఈ బిడ్డని నా కొరకు పెంచు అని రాజకుమార్తె అంటది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పిల్లల్ని నా కోసం పెంచు. దేవుని కోసం పెంచింది, దేశం కోసం పెంచింది. ఈరోజు నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? ఎక్కడ పెంచుతున్నావు? ఏం నేర్పిస్తున్నావు? పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎందుకు చెడిపోతున్నారు? కారణం తల్లిదండ్రులే. 99% పిల్లలు చెడిపోయారా? కారణం తల్లిదండ్రులే. పిల్లలు బాగుపడ్డారా? కారణం తల్లిదండ్రులే. ఒక మాట చెప్పుకుని వదిలేస్తాం, పిల్లల్ని కంటాం కానీ రాతలను కంటాం అని. చిన్నప్పటి నుంచి వాళ్ళని శిక్షణలో పెంచితే వాళ్ళు ఎందుకలా తయారవుతారు? బెత్తం వాడిని తండ్రి కుమారునికి విరోధన వాక్యం చెప్తుంది. గారాబంతో పెంచితే చెడిపోకపోతే బాగుపడతారా? గారాబంతో కాదండి పిల్లల్ని పెంచాల్సింది, భయభక్తులతో పెంచాలి. బెత్తం వాడాలి. బాలునికి స్వాభావికంగానే మూఢత్వం వచ్చును, శిక్షాదండము చేతనే దానిని తొలగించవచ్చును. కొట్టాలి, కొట్టే సమయంలో కొట్టాలి, బుజ్జగించే సమయంలో బుజ్జగించాలి. మరి ఎలా పెంచిందో సెరూయా తన పిల్లల్ని, ఏమి నూరు పోసి పెంచిందో ఆ 3 పిల్లలు కూడా దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. సెరూయా ఒక గొప్ప తల్లిగా కనిపిస్తుంది, దైవభక్తి దేశభక్తి గల స్త్రీగా కనిపిస్తుంది, ఒక గొప్ప విశ్వాసురాలుగా కనిపిస్తుంది. తన పిల్లల్ని గొప్పగా పెంచింది. ఈ రోజున మీ పిల్లల్ని గొప్పగా పెంచుతున్నారా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతోని మీరు మాట్లాడారు, మా అందరితో మీరు మాట్లాడారు. సెరూయా వంటి త్యాగపూరితమైనటువంటి హృదయం నాకు మాకు దయచని ప్రభా. సెరూయా వంటి పెంపకం ఏ విధంగా తన పిల్లల్ని పెంచిందో ఈ వాక్యం విని అనేక మంది యవనస్తులు కన్నులు తెరవబడాలి ప్రభా. పిల్లల్ని దీవించాలి తప్ప శపించకూడదయ్యా. ఈ రోజున శపించడం కారణం వల్లే అనేక మంది అర్ధాంతరంగా లోకేతరం ముగించుకెళ్ళిపోతున్నారు. యవనస్తులు పిట్టల్లా రాలిపోతున్నారు ప్రభా. యవనస్తులు డ్రగ్స్కి అలవాటు పడిపోయి తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా, సమాజంలో ఓ మంచి పేరు లేకుండా అసభ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కారణం తల్లిదండ్రులు చేసిన చిన్న చిన్న పొరపాట్లే, చిన్న చిన్న అవిధేయతలే శాపాలై పిల్లలు ఒడిలో పడ్డాయి. పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులు యథార్థంగా ఉండాలని, తల్లిదండ్రులు మొదటగా దేవుని భయభక్తులు కలిగి ఉండాలని చక్కని ఆత్మీయ పాఠాన్ని ఈరోజు మీరు మాకు నేర్పించారు ప్రభా. అందుని బట్టి లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నారు. సెరూయాను గురించిన చక్కని ఆధ్యాత్మికమైన విషయాలు బయలుపరిచినందుకు మీకు వందనాలు. మాతో తేడతేలుగా సూటిగా మాట్లాడినందుకు వందనాలు. విన్న ప్రతి ఒక్కరూ కూడా ఇదే రీతిగా తమ పిల్లల్ని లోకమందు పెంచకుండా, లోకంలో వాళ్ళని చేర్చకుండా, ఇదిగో ఏ విధంగా తన పిల్లల్ని దావీదు చేతికి అప్పగించేదో, విలువైనటువంటి వ్యక్తికి, యోగ్యమైనటువంటి వ్యక్తికి, ఉన్నతమైనటువంటి వ్యక్తికి, దేవుని హృదయానుసరైనటువంటి వ్యక్తికి తన బిడ్డలను అప్పగించిందో, ఈ రోజున మా బిడ్డలను కూడా అయ్యా నీ చేతులకు అప్పగించే కృప దయచే. నీ చేతుల్లో సంరక్షణ ఉంది నాయన, నీ చేతిలో దీర్ఘాయు ఉంది ప్రభా, నీ చేతిలో ధనఘనతలు ఉన్నాయి ప్రభా. అయ్యా అందుకని ఎబ్బేజ్ అంటాడు, అయ్యా నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేయి ప్రభువా అని. నీ హస్తం మాకు తోడుగా ఉంటే మాకు దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది ప్రభు.
ఈరోజు ఎంతవరకు తమ సమయాన్ని హెచ్చించి యవనస్తులు అంటారు పెద్దలు ఈరోజు ఎంతో శ్రద్ధగా మాటలు విన్నారు ప్రభా. నిజంగా నీ బిడ్డలు ఎంతో భాగ్యవంతులు. ఈ మాటలు విన్నవారు ధన్యులు. ఈ మాటలు విని నెమరు వేసుకునే కృప బిడ్డలకు దయచేయండి. విని ఇక్కడే విడిచిపెట్టుకుని వెళ్లకుండా వీటిని పాటించే వారు ఉంటానికి సహాయం చేయండి. నుదుటికి బాస్కం వలె, చేతికి కంకణం వలె, మెడకు హారం వలె ధరించుకుని ఈ మాటల ద్వారా గొప్ప దీవెని పొందుకునే కృప బిడ్డలందరికీ దయచేయమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనుని సహవాసం కుడి వచ్చిన బిడ్డలకును, వాక్యాన్ని శ్రద్ధగా విన్న ప్రతి వారికి, సకల కోటి పరిశుద్ధులకును, కృపామణి శ్రీ సంఘ బిడ్డలందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలండి.